హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు. సో ఇది నైట్ టైం కదా, సో తక్కువ క్వాంటిటీ అయినా ఎలా చేసుకోవాలి కంప్లీట్ ఫ్రై. సో మార్నింగ్ 2 times అంటే మనం గ్రేవీ ప్రిఫర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో ఇది 1 timeకి మనం తక్కువ వండుకోవాలి అనుకుంటే సో ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూపించబోతున్నాను చూడండి ఫ్రై. ఓకేనా. సో ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ కొంచెం పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కదా, దానికి మళ్ళీ పడుతుంది అన్నమాట. సో మీ చికెన్ బట్టి మీరు అందరికీ పోసుకోవాలి. సో దీంట్లో ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, మసాలా కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చేసుకోవడం. సో అన్నీ బాగుంది కదా. సో ఆయిల్ వేస్తే పసుపు వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, వన్ స్పూన్ సాల్ట్, ఫ్రైడర్ సో చూసి వేసుకోవాలి. కొంచెం కారం 1.5 స్పూన్, గరం మసాలా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఖాళీ నేను పుదీనా వేసుకున్నాను ఫ్రెండ్స్, నేను కొత్తిమీర లాస్ట్లో చూపిస్తాను మీకు. సో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర లాస్ట్. సో ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. సో ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము. చూసాను ఆయిల్ తక్కువ ఉంది అనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కదా, సో దాంట్లో మళ్ళీ కావాలి ఆయిల్. సో ఇది కొంచెం మసాలా పట్టాక కొన్ని దీంట్లో వాటర్ చాలా లిటిల్ పోయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని పోస్తేనే అది మళ్ళీ మనకి ఫ్రైకి క్రిస్పీగా అయిపోతుంది ఆనియన్స్లో. సో ఫ్రెండ్స్ ఎంత తక్కువ పోసినా ఆయిల్ చికెన్లో తేలుతుంది కదా, సో తేలింది బాగాలేదు. సో ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఎక్కువ తేలుతుంది ఫ్రెండ్స్, వరి అవసరం లేదు. ఆనియన్స్కి కొంచెం ఇంకా తక్కువ పోసేసుకుంటే ఈజీ. సో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటాము. ఇట్లా హాట్గా పొగ వెళ్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పోసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అయిపోతే జల్దీ విజిల్స్ వస్తాయి, ఈజీ టు కుక్. జస్ట్ పీసెస్ లైట్గా అన్నీ వేసుకుని ఇప్పుడు విజిల్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం. బాయిల్ అయ్యాక ఫ్రై చేసుకున్నాం. ఓకేనా, నేను లిడ్ పెట్టేస్తున్నాను, 4 విజిల్స్ పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ విజిల్ వచ్చే వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ నేను 2.5 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్దగా, ఎందుకంటే ఫ్రై కదా ఫ్రెండ్స్, కొంచెం మన గ్రేవీ ఉండాలి కదా. సో 2.5 ఆనియన్స్ పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అది ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా నేను 2.5 ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా. సో ఇది బ్రౌన్ కావాలి ఫ్రెండ్స్, చాలా బ్రౌన్ అయ్యాక మనము నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాము. ఓకేనా. సో ఫ్రెండ్స్ లైట్ బ్రౌన్ చేసుకున్నాను, మరీ డార్క్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం చికెన్ వేసాక కూడా కొంచెం స్టవ్ పెట్టేస్తాం కదా, అలానే ఫ్రై కావాలని మంచిగా ఆనియన్స్కి కూడా అంతా మసాలా పట్టుకోవాలని. సో దానిప్పుడు కూడా మనకి డార్క్ అయిపోతుంది ఆనియన్స్. సో అందుకోసం ఇట్లా
లైట్ కలర్ అటు బ్రౌన్ అటు లైట్ కొంచెం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో కొద్దిగా వాటర్ ఉంది ఫ్రెండ్స్. వాటర్ ఏం ప్రాబ్లం కాదు, మనం తీసాక దగ్గర తీసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. లైట్గా గ్రేవీ ఉందన్నమాట. సో మనము లైట్ ఉంది చూడండి, ఎక్కువ లేదు. సో ఇది మనం ఈ ఆనియన్స్ తోటి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా వేసేసుకున్నాను. సో ఇది ఇప్పుడు మనం ఇలానే వదిలేసి కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాము. లాస్ట్లో సాల్ట్ చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ 1 లైమ్. డ్రైకి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ సూపర్. దీని కాంబినేషన్ 1 టైం అని చెప్పండి ఫ్రెండ్స్. మీన్స్ ఇట్లా నైట్ టైంలో మార్నింగ్ ఏం చేసుకోకుంటే నైట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. దీనికి మంచిగా గట్టి పెరుగు ఉంటే చాలు ఫ్రెండ్స్, అంతే. సో ఇప్పుడు మనం లైట్గా కొంచెం గ్రేవీ కొత్తిమీర వేసుకున్నాము, మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఒక్క 10 మినిట్స్ మనం వదిలేస్తాము కానీ సిమ్లో పెట్టేస్తాము, ఎందుకంటే ఉప్పు కారాలు పట్టుకోవాలి కదా. సో ఆనియన్స్కి కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు. సో ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది మంచిగా. చూసారా, ఇది 1 టైం అండి. బ్యాచిలర్స్కి, మన మార్నింగ్ జాబ్ పర్సన్స్కి కుదరకుంటే సో ఇలా నైట్ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది డైరెక్ట్ కడాయిల్ని వేయచ్చు అని అంటారు, వేయచ్చు, కానీ ఉంటే మనం మిక్స్ చేసుకుంటే కూర్చోవాలి. సో అలా అన్నమాట. సో ఇది మనం జర కుక్కర్లో ఏముందండి, ఏం మసాలా వేయలేదు మనం, ఏం వేసి ఉప్పు కారం వేసి గరం మసాలా వేసి పెట్టుకుంటాం. సో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటే ఈజీగా. కొత్తిమీర వేసాను, నిమ్మకాయ వేసాను ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది ఫ్రై. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి టేస్ట్ చేసి చూపిస్తాను. పీస్ అయితే చూడండి, స్పూన్తో సాఫ్ట్ అయిపోయింది. సూపర్ పుల్ల బాగుంది. సో ఇది ఈ కాంబినేషన్ పప్పుచారుకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ కూడా 1 టైం మనం అంటే ఒక టైంలో చాలు అనుకుంటే డ్రై విత్ కర్డ్, చికెన్ డ్రై విత్ కర్డ్ సరిపెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.